తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవం సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్ర ప్రజలు జరుపుకుంటారు. తెలంగాణ ప్రజలకి సెప్టెంబర్ 9వ తారీఖున తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని బాగా ఘనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఇది ఈరోజు ప్రత్యేకత. ఇక అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మనకి మాతృభాష తెలుగే కదా. ఇలా సరే, ఈరోజు ఇక మరి పాఠంలోకి వెళ్ళిపోతే, పాఠం పేరేంటి? భాగ్యోదయం 6. నిన్న చెప్పుకున్నాము భాగ్యోదయం. రచయిత ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజ్ గారు గౌరవంగా. మరి ఈయన గురించి మనం కొన్న చెప్పుకున్నాము. నిన్న పాఠ్యభాగ వివరాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు రచయిత పరిచయం చూద్దాం. నిన్న ఒక విషయానికి క్షమించాలండి. నిన్న నేనేమేమి పెట్టానంటే తమ్నేల్లో కొంచెం తప్పు పడింది. ఈరోజు ఇది పెట్టాల్సింది, నిన్నది పెట్టాను. ఈరోజు పాఠం యాక్చువల్గా ఇవాళ ఇదేంటంటే దార్శనికుడు అంటే ఏమిటి? తమ్నేల్ ఏంటి? దార్శనికుడు అంటే మీకు తెలుసా? దార్శనికుడు దార్శనికుడు అంటే మీకు తెలుసా? అంటే ఏమిటి? పిల్లలు గొడవ చేస్తుంటారండి క్లాసులు అంటారు. దార్శనికుడు అంటే తమ్నేల్ ఇచ్చా అంటే ఏమిటి అని చెప్పాను. దార్శనికుడు అంటే దర్శించగలిగిన వాడు. దర్శకుడు అంటామే సినిమాల్లో, ఆ దర్శకుడు వేరు. దార్శనికుడు అంటే దర్శించగలగాలి. 10 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో ఊహించగలగాలి. ఆయన కంటిలో ఆ చక్రం తిరగాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరం ఎలా ఉండాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేసి దాని నిర్మాణానికి కృషి చేశాడు. దాన్ని మిగిలిన వాళ్ళు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. హైటెక్ సిటీ రావడానికి చంద్రబాబు నాయుడు గారేనని చెప్పి హైటెక్ సిటీ ప్రజలందరూ అనుకుంటారు. మరి అప్పుడు దర్శించగలిగాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో హైదరాబాదు, ఎలా ఐటీ రంగం ఉండాలి, ఎక్కడేముండాలి అని చెప్పి ఆయన ఊహించి దానికి ప్లాన్ తయారు చేసి దాన్ని అమలు చేసి దాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. కాబట్టి వాళ్ళని దార్శనికులు అంటారు. మరి ఇక్కడ దార్శనికుడు అంటే ఎవరో చూద్దాం, పాఠంలోకి వెళ్దాము. ఏమి దర్శించాడు ఆయన? తర్వాత దాని వల్ల ఫలితం ఏం జరిగింది, ఎలాంటి గొప్ప చేకూరింది అని చెప్పి విషయాలు ఇప్పుడు మనం రచయిత గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. చూద్దాం. ఇప్పుడు మరి రచయిత పరిచయం. హైదరాబాద్ లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇన్ని విషయాల్లో గొప్పతనం ఉందండి ఈయనకి. మరి ఈయన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అనొద్దా? ఒక ముఖంగానే కాదు, ప్రజ్ఞ అనేక విధాలుగా ఉంటే వాళ్ళని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అయితే ఈయన 1967లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా, అండర్లైన్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. ఎందుకని చెప్పాను ఇక్కడ చూడండి. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్, నాట్ విక్టోరియా మహారాణి కాదండి, పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళిత అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్ కి 30 సాలా సియాసి జదూ జిహిద్ పేరుతో హైదరాబాద్ లోని
రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి ఈయనకి. ఎవరికి? కృష్ణస్వామి ముదిరాజ్. మన రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ గురించి నేను చెప్పిన ఒకే ఒక్క మాట, దార్శనికుడు అంటే దర్శించగలిగాడు. ఏమి దర్శించగలిగాడు? 30 ఏండ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, రేపు విషయాన్ని కూడా ఆలోచించడానికి చాలా మంది ఒప్పుకోరు, ఇష్టపడరు. ఆ రేపు సంగతి ఏమో చూద్దాం, ఈ రోజు సంగతి చూద్దాం అనుకుంటారు. కానీ మేధావులైన వాళ్ళు ఉంటారే, వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి వాళ్ళు జరగబోయే విషయాలు ఎలా ఉంటాయి అనేది ముందుగానే ఊహిస్తారన్నమాట. ఊహించి ఆ ప్లాన్ తయారు చేసుకుంటారు. మరి ఇక్కడ ఈయన 30 ఏండ్ల తర్వాత హైదరాబాద్ నగరం ఎలా ఉండాలి, దాంట్లో ఏ సౌకర్యాలు ఉండాలి అని ఏమేమి ఆలోచించాడో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూద్దాము. ఇక్కడ అసలు ముందుగా ఆయన ఏం చేశాడంటే, సరే ఈ దార్శనికుడు అనే దాని గురించి చెప్పుకుందాము, మిగిలిన తర్వాత చెప్పుకుందాము. మాస్టర్ ప్లాన్ తయారు చేశాడు. రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. హైదరాబాద్ పట్టణంలో ఉండే ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయి, ఆ ఏ అవసరాలు తీరాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఏం తయారు చేసి రెడీగా ఉంచాలి, అప్పుడు వాళ్ళ అవసరాలు తీరుతాయి అని చెప్పి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉండే విషయాలను తయారు చేసి మాస్టర్ ప్లాన్ అని తయారు చేసి ఉంచాడు. అందుకే ఈయన్ని దార్శనికుడు అన్నారు. తర్వాత విలువైన స్థాపించి ఇంకా దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. ఆంగ్ల వారపత్రిక దక్కన్ స్టార్ అనే పేరుతోటి స్థాపించాడు. ఇంకా ఈయన దాంట్లో ఏమి స్థాపించి సంపాదకుడుగా విలువైన సంపాదకుడుగా అంటే సమాచారాన్ని సంపాదించాలి, వాళ్ళ సంపాదకులు అంటారు. ఆయన దక్కన్ స్టార్ ను మొదలు పెట్టాడు, సంపాదకుడు ఆయనే. ఆయన వ్యాసాలని, మిగిలిన ముఖ్యమైన సమాచారాన్ని, దేనికి సంబంధించిన సమాచారాన్ని, హైదరాబాద్ కు సంబంధించిన సమాచారాన్ని, చరిత్రను తెలుసుకోవటానికి ఈయన రచనలు, వ్యాసాలను రచించాడు. విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను కూడా రచించాడు. అంటే దక్కన్ స్టార్ పత్రికను స్థాపించాడు. వారపత్రిక అంటే ఏంటి? వారం వస్తుంది. వారపత్రిక అంటే వారం, వీక్లీ 7 రోజులకు ఒకసారి వస్తుంది, దాన్ని వారపత్రిక అంటారు. దాన్ని స్థాపించాడు. దాని పేరే దక్కన్ స్టార్. ఇట్లానే మనకి ఒక ప్రముఖ నాయకుడు ఒక పత్రికను స్థాపించి నడిపాడు. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించి నైజాం నవాబు గుండెల్లో ఒడుగు పుట్టించాడు అనమాట. అంత గొప్ప వ్యాసాలు గాని, సంపాదకీయాలు గాని, దాంట్లో విజ్ఞానం గాని గడగడలాడించింది అనమాట ఆ ప్రభుత్వాన్ని, నిజాం ప్రభుత్వాన్ని. అలాగే ఇక్కడ దక్కన్ స్టార్ పేరుతోటి ఈయన గారు కృష్ణస్వామి ముదిరాజ్ గారు వ్యాసాలు, సంపాదకీయాలు రచించి ప్రచురించేశాడు. దాంట్లో ఇంకా ఏం చేశారో చూద్దాం. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనల ప్రామాణిక ఆధారాలుగా నిలబడ్డాయి. హైదరాబాద్ గురించి కనుక ఎవరైనా అసలు హిస్టరీ ఏంటి, ఎప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయింది, దాని ప్రభావం ఏంటి, దానికోసం ఎవరు కృషి చేశారు, ఎంత అభివృద్ధి చెందింది అనే విషయాలు తెలియాలంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా ఈయన రచనలు చాలా ఆధారాలుగా నిలుస్తున్నాయంట చరిత్ర గురించి తెలుసుకోవాలంటే. ఇంకా ఈయన ప్రామాణిక ఆధారాలు, మామూలుగా ప్రామాణిక ఆధారాలంటే ఇప్పుడు ఏదన్నా చెప్పాలంటే ప్రామాణిక గ్రంథాలు అని ఉంటాయి. ఏదన్నా శ్లోకాలు అవి చెప్పండి అంటే ప్రామాణిక గ్రంథం గీతా శాస్త్రం అంటారు. శ్రీకృష్ణుడు రచించిన గీత, ఆ గీత ప్రామాణిక గ్రంథం అంటారు. ఇలాగే ప్రామాణిక గ్రంథాలు కొన్ని ఉన్నాయి మనకి. అట్లానే ఈ ముఖ్యంగా ఇది తీస్తారనమాట, ఈయన రచనలో చూస్తారు. తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. పిక్టోరియల్ హైదరాబాద్, విక్టోరియా రాణి కాదు, పిక్టోరియల్ హైదరాబాద్ అనే దృశ్య రూపం. పిక్టోరియల్ దృశ్య రూపం అంటే ఏంటి? బొమ్మలు ఉంటాయి, బొమ్మలు కూడా చూడొచ్చు దాంట్లో. అలా రచించాడు. పిక్టోరియల్ హైదరాబాద్ అనే ఈ గ్రంథాన్ని ఇక్కడ రచించి దృశ్య రూపంగా, అంటే ఊరికి చెవులతో వింటాం కాదు, కంటితో చూస్తాం మనం, సినిమాలలో చూస్తున్నాం, టీవీలు ఇవన్నీ, దాన్ని దృశ్య రూపాలు అంటారు. అలా తయారు చేశాడు. అద్భుతమైన గ్రంథాన్ని
చరిత్రకు దృశ్య రూపంగా అందించాడు. ఛాయాచిత్రాల్లో అంటే బొమ్మల రూపంలో అందించాడు. ఇంకా ఆయన కొంచెం స్టార్టింగ్ లో చూసుకుంటే హైదరాబాద్ సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి. హైదరాబాద్ లో ఏమైనా సామాజిక రాజకీయ ఉద్యమాలు జరిగినాయి అంటే అవి ఆ ఉద్యమాలకు ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరంటే కృష్ణస్వామి ముదిరాజు గారి. ఈయన స్వాతంత్ర సమరయోధుడు. ఈయనకి ఎన్ని ఉన్నాయి? స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, జర్నలిస్టు, విద్యా సంస్థల స్థాపకుడు, విద్యావేత్త, హైదరాబాద్ మేయర్. కాబట్టి హైదరాబాద్ మేయర్ అయిన తరువాత హైదరాబాద్ అభివృద్ధి కోసం చాలా కృషి చేశాడు. ఆ అభివృద్ధిలో భాగంగానే 30 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఈయన ఈ హైదరాబాద్ ని పిక్టోరియల్ హైదరాబాద్ అనే పేరుతోటి దృశ్య రూపంలో అంటే ఛాయాచిత్రాలు ముద్రింపచేసి మనకి తెలియజేసే విధంగా చేశాడు. హైదరాబాద్ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ఒక ప్రామాణిక గ్రంథం ఏంటంటే కృష్ణస్వామి ముదిరాజు గారు చరిత్రకు అందించిన ఆ గ్రంథమే. తర్వాత దక్కన్ స్టార్ పత్రికని, వారపత్రికను స్థాపించాడు కదా, దాని ద్వారా వచ్చిన వ్యాసాలు గాని సంపాదకీయాలు గాని అవన్నీ కూడా ప్రామాణిక ఆధారాలుగా హైదరాబాద్ కి నిలుస్తున్నాయి అన్నమాట. ఇంత గొప్ప వ్యక్తి. రాజకీయ చైతన్యం మొదలైంది అంటే దానికి నాంది పలికిన వాడు ఎవరు అంటే కృష్ణస్వామి ముదిరాజు గారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంకా ఏంటి? ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే అనేక రంగాలలో ప్రజ్ఞ సాధించాడు. బహుముఖ అన్ని రకాలుగా అంటే ఎన్నో ముఖాలు ఉంటాయని కాదండి, ప్రజ్ఞ. ఎందుకు చెప్పారు ఈ మాట బహుముఖ ప్రజ్ఞ అని? ఆయన విద్యావేత్త, జర్నలిస్టు, విమర్శకుడు, మళ్ళా దార్శనికుడు, తర్వాత పత్రికను స్థాపించాడు, సంపాదకీయ వ్యాసాలు రచించాడు, తర్వాత రాజకీయ చైతన్యాలకు నాంది పలికాడు. మిగిలిన ఉద్యమ స్ఫూర్తిని కావిస్తూ ఉద్యమకారులతో అంటే ఎవరైతే అభ్యున్నతి నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారో వాళ్లతో కలిసి ఉద్యమాలలో పాల్గొన్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దార్శనికుడు కృష్ణస్వామి ముదిరాజు గారు. ఈయన ఇంకా తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్ కి తీసాల సియాసి జదు జహీద్ పేరుతో హైదరాబాద్ లో రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని కూడా రాశాడు. రాజకీయ ఉద్యమాలపై రాసిన గ్రంథం పేరు ఏం పేరు? హైదరాబాద్ కి తీసాల. హైదరాబాద్ కి జహీద్. సియాసి జదు జహీద్. సియాసి జదు జహీద్. ఇలా ఇక్కడ బోర్డు పట్టట్లేదండి, కొంచెం తగ్గించి రాశాను, చూసుకోండి. రచయిత. ఇలా హైదరాబాద్ ఇక్కడ ఈ గ్రంథాన్ని ఉద్యమాలకి సంబంధించి ఈ 1948లో దేంట్లో రాశాడు? 1948లో ఉర్దూలో రాశాడు. ఇంత పట్టుంది ఉర్దూ భాష మీద. ఉర్దూలో హైదరాబాద్ కి తీసాల సియాసి జదు జహీద్ అనే గ్రంథాన్ని రచించాడట. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. భారత చరిత్ర రాస్తున్నారు. భారత ప్రభుత్వం భారత చరిత్ర రాయటానికి ఎవరు నియమిస్తారు? భారతదేశ ముఖ్యులు నియమించాలి. భారతదేశ చరిత్రను ఈయన నియమించారు. ప్యానల్ సభ్యుడుగా నియమితుడైనాడు. ప్యానల్ సభ్యుడుగా అంటే ఆ రాసే వాళ్ళలో ఒక భాగంగా ప్యానల్ సభ్యుడుగా. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఈ బోర్డు మీద ఉన్న వివరణ అంతా తెలుస్తుంది. వీడియో ఒక్కసారి అట్లా వెనక ముందుకు జరుపుకుంటే ఈ విషయాలన్నీ కొద్దిగా జూమ్ చేస్తే తెలుస్తాయండి. కాబట్టి ఈ రకంగా భాగ్యరెడ్డి వర్మ గారు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధించారు. హైదరాబాద్ 30 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో అని దార్శనికుడుగా చేశాడు. తర్వాత వార్తాపత్రికను స్థాపించాడు. రాజకీయ ఉద్యమాలకు నాంది పలికాడు. తర్వాత భారతదేశ చరిత్రను రాసే
ప్యానల్ సభ్యుడిగా నియమించబడ్డాడు భారతదేశం తరఫున. ఇంత గొప్ప వ్యక్తి హైదరాబాదు అభ్యున్నతికి చాలా కృషి చేశాడు. ఇంకా ఏ విధంగా కృషి చేశాడో మరి ముందుకెళ్ళి చూడాలంటే మనం పాఠంలోకి వెళ్ళిపోవాలి. ఇంతవరకు రచయిత పరిచయం అయిపోయింది. ఇక ప్రవేశిక, ఈ ప్రవేశిక చూసి తర్వాత పార్ట్ 1 తర్వాత చూద్దాం. ప్రవేశిక, ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనుల్లోకెల్లా మరుపురానిది దేవదాసి, మురళి, వేశ్య సాంప్రదాయాలను అడ్డుకోవడం, ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మాన్పించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం కదా. ఇప్పుడు మరి ప్రవేశిక ఎవరి గురించి తెలియచేస్తుంది? ఇప్పటిదాకా రచయిత గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు ప్రవేశిక అంటే ప్రవేశించాం. పాఠంలో ఏముందో ఎవరి గురించో కొంచెం టూకీగా చెప్తానే ప్రవేశిక. ఇది భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్పారు. కాబట్టి రేపు ఫస్ట్ మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుకి ఇంతే. నమస్కారం అండి. మరి లైక్ చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా? కొంచెం వ్యూస్ కాస్త పెంచాలండి. చూడండి, మరి మీరు మీ సూచనలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. దాని ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన వరకు నేను ఏ విషయాన్ని వదలకుండా మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ఈరోజు భాషా దినోత్సవం గురించి కూడా ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. ఇంకా పద్యాలు కూడా పెడుతున్నాను, పాటలు కూడా పెడుతున్నాను. అవన్నీ మనం తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి వాటిని ప్రతిబింబింప చేస్తూ వస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి మంచి విషయాలు ఆదరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ రత్నం. ఉంటాను. నమస్తే.